సార్ సంకీర్తన కళా సమితి 93వ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఉగాది సంగీత సంబరం అని చెప్పి టౌన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు అభినవ ఘంటసాల గానరత్న శ్రీ పాటూరి శ్రీనివాసులు గారికి, అలాగే దానకర్ణ సేవామూర్తి శ్రీ నిర్మల నరసింహారెడ్డి గారికి ఉగాది పురస్కారం సంకీర్తన కళా సమితి తరఫున అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విభాగాలు కూడా ఉగాది సంగీత సంబరం అని చెప్పి సంగీత విభాగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలు, ఆహూతులు, ప్రేక్షకులు, కళాభిమానులందరూ పెద్ద ఎత్తున హాజరై నిర్మలా నరసింహారెడ్డి గారికి జరిగే ఈ ఉగాది పురస్కార కార్యక్రమంలో, అలాగే పాటూరి శ్రీనివాసులు గారికి ఇస్తున్న ఈ గౌరవానికి అందరూ హాజరై పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు. సంకీర్తన కళా సమితి అనే కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా సంస్థ గత 19 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ వర్ధమాన కళాకారులకు అవకాశం ఇస్తూ కళనే నమ్ముకుని జీవిస్తున్నటువంటి కళాకారులను చేరదీసి వారికి పని కల్పిస్తూ వారి చేతులు 10 రూపాయలు పెడుతూ కళాసేవలోనే వారి జీవితాలని అంకితం పరుచుకున్నటువంటి ఆ కళాకారులను మేము ఆదరిస్తూ ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాం. అంతేకాకుండా మా కార్యక్రమంలో నెల్లూరు నగరంలో అనేక మంది ధార్మిక సేవలు చేసేటటువంటి వారిని సేవామూర్తులుగా 10 మంది చేత కొనియాడబడుతున్నటువంటి అనేక మంది పెద్దలని మేము మా సంస్థ ద్వారా గౌరవాన్ని అందించి వారిలో ఆ సేవాభావాన్ని మరింత పెంపొందించే విధంగా మా సంస్థ ద్వారా మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 10వ తారీఖున ఆదివారం నాడు దారా సురేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవాధ్యక్షులు ఏవిఎస్ కృష్ణమోహన్ గారి సహకారంతో ఉగాది సంగీత సంబరం అనేటటువంటి వినోద కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. అందులో దాదాపు 17 మంది వర్ధమాన కళాకారులు, అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేరొందినటువంటి కళాకారుల చేత మేము ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయటమే కాకుండా ఈ కార్యక్రమంలో మేము ఉగాది పురస్కారం కింద నెల్లూరు సీనియర్ కళాకారుడు పాటూరి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కొన్ని వందల సేవా సంస్థలకి, కొన్ని వందల ప్రోగ్రామ్స్కి, వేల ప్రోగ్రామ్స్కి తన సహాయాన్ని అందించినటువంటి సేవామూర్తి నిర్మలా నరసింహారెడ్డి గారికి మేము ఉగాది పురస్కారం అనే సత్కారాన్ని ఇవ్వదలుచుకున్నాం. మా సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి 93వ కార్యక్రమానికి నెల్లూరు నగర ప్రేక్షకుల్ని, సంగీత ప్రియులని మేము ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమానికి ఇచ్చేసి దారా సురేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఆ గొప్ప సంగీత కార్యక్రమాన్ని విని ఆనందించి కళాకారుని ఆస్వాదించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. సంబరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా మన సంకీర్తన కళా సమితి వారు ఒక నెల ముందే సంగీత ఉత్సవాలతో, అంటే ఉగాది పురస్కారంతో మన ముందుకు వస్తున్నారు. నిజంగా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక ఉగాది పండుగని ఆ ఒక్కరోజుతో జరిపేస్తే సరిపోదు. ఒక నెల రోజుల ముందు, నెల రోజుల తర్వాత కూడా మన తెలుగువారి పండుగ కాబట్టి దాన్ని జరుపుకోవాలి. ఆ సంప్రదాయాన్ని కొత్తగా ప్రవేశపెడుతూ మన సంకీర్తన వారు ఈ కార్యక్రమాన్ని ఉగాది సంగీత సంబరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరం. మరి మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి టౌన్ హాల్ జరిగే ఈ సంగీత సంబరానికి మన ప్రేక్షకులు, అలాగే నెల్లూరులో ఉన్న సంగీత ప్రియులు, మరి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయాలి. ఈ సందర్భంగా ఉగాది పురస్కారం అందుకుంటున్న అభినవ ఘంటసాల శ్రీ పాటూరి శ్రీనివాసులు గారు, అదేవిధంగా మంచి దాత,
ఎన్నో సంస్థలకి తన సహాయ సహకారాలు అందిస్తున్న నిర్మల నరసింహారెడ్డి గారు వీరిద్దరిని ఆ రోజు ఉగాది పురస్కారంతో వారిని సన్మానిస్తున్నారు. నిజంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కనకరాజు గారు అలాగే ప్రసాద్ బాబు గారు వారి టీంకి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖున టౌన్ హాల్లో ఒక మంచి కార్యక్రమం జరగబోతోంది. ముందుగా మన ఊరికి ఉగాది శోభన సంకీర్తన సభ ద్వారా, సంకీర్తన కళాసమితి ద్వారా ఉగాది శోభను ముందే తెచ్చేస్తున్నాం. ఊరికి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళు నిందైన సంగీత విభావరి, అలాగే సన్మానితులైన పాటు శ్రీనివాసులు గారు, గానరత్న పాటు శ్రీనివాసులు గారు, అలాగే దాత ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత నిర్మల నరసింహారెడ్డి గారికి, వీళ్ళిద్దరికీ వాళ్ళు చేసిన సేవలకు వాళ్ళకి పురస్కారం ఆ సభలో వసగం పడుతుంది. ఈ సందర్భంగా ఈ సంకీర్తన కళాసమితి తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాము. అందరూ వచ్చేసి సభని, ఆ సంగీత విభావాన్ని ఆస్వాదించి మమ్మల్ని రంజింపజేయవలసిందిగా ప్రార్థన. ఈ నెల 10వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని సంకీర్తన కళాసమితి వారు నిర్వహిస్తున్నారు. ఇది ఉగాది సంగీత సంబరాలు. దీనికి ఒక మంచి ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు. ఆటో శ్రీనివాసులు గారు మరియు నిర్మల నరసింహారెడ్డి గారు. వీరిద్దరికీ ఉగాది పురస్కారాన్ని అందజేయడం సంతోషంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు, ఇది 93వ కార్యక్రమం. ఇది జయప్రదంగా చేసినటువంటి మన సంకీర్తన కళాసమితి వాళ్ళు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచే మంచి సంగీత విభావరి ఉంటుంది. దీనికి ప్రజలందరూ ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.